హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు. సో ఇదండి ఈరోజు మా మమ్మీ అయితే ఏమో డెజర్ట్ చేస్తుంది. ఏంటి ఈరోజు మా అమ్మాయికి స్వీట్ చేస్తున్నాను. గ్రేప్స్తోని హల్వా చేస్తున్నాను. గ్రీన్ గ్రేప్స్తోని కావాల్సినవి గ్రీన్ గ్రేప్స్, జీడిపప్పు, షుగర్, లిక్విడ్ ఫుడ్ కలర్ అండ్ కొంచెం కార్న్ఫ్లోర్. ఇప్పుడు వీటిని మొత్తం మిక్సీకి పట్టుకుందాం మనం. ఓకే, షుగర్ మీరు ఎంత తింటారో దాన్ని బట్టి మీరు పట్టుకోండి. సో మేమైతే గ్రీన్ గ్రేప్స్ మిక్సీకి అయితే పట్టుకుందాం ఫస్ట్. సో ఇదండి మిక్సీకి అయితే పట్టేసుకున్నాం అనమాట గ్రేప్స్. ఇప్పుడు దీన్ని మొత్తం స్టేర్ చేయాలి మొత్తం. సో ఇదండి ఇదైతే గ్రేప్ జ్యూస్. దీన్ని ఇప్పుడు వడకట్టుకుందాం మనం. సో ఇదండి ఇలా ఒక స్టెయినర్ పెట్టేసి స్టెయిన్ చేసేసుకోండి. మొత్తం అసలు పల్ప్ రాకూడదు అనమాట. గ్రేప్స్కి ఉట్టి ఆ జ్యూస్ మాత్రమే రావాలి. మొత్తం వడపోసుకుందాం ఒక నిమిషం. సో ఇదండి దాని పల్ప్ వేస్టేజ్ అనమాట, తీసేసుకోవాలి. సో ఇదైతే జ్యూస్, గ్రేప్ జ్యూస్. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ కలర్, ఇందులో 1 స్పూన్నర కార్న్ఫ్లోర్ ఇద్దాం. ఓకే, ఇదండి ఇది ఇలా ఉండలేకుండా కలుపుకోవాలి. ఇందులోని ఫుడ్ కలర్ గ్రీన్, ఎందుకంటే మనకు గ్రీన్ అవి ఇదండి కొంచెం కలర్, గ్రీన్ కలర్, ఎందుకంటే గ్రేప్స్ కలర్ రావడానికి అంతే. ఓకే, ఇదండి ఇలా గ్రీన్ కలర్ వేసేసుకున్నాము. కలర్ గురించి అంతకుమించి ఏం లేదు, ఎందుకంటే ఇది గ్రీన్ ఉంటాయి కదా, అందుకని. ఇప్పుడు మనం పొయ్యి మీద వాటర్ పెట్టుకుందాం. షుగర్కి కొంచెం. ఓకే, ఇదండి ఇందులో ఒక 1/2 గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ వాటర్, 3/4 గ్లాస్. ఇందులోనే షుగరు, మీ స్వీట్నెస్కి సరిపడా షుగర్. నా కూతురు కొంచెం ఎక్కువ తింటాను కాబట్టి నేను ఎక్కువ వేస్తున్నాను. ఇది తీగ పాకమమ్మ, కరిగితే చాలు షుగర్ సిరప్కి. సో ఇదండి ఇక్కడైతే ఇది కలిపేసుకుంటున్నాము. సేమ్ ఇది ఎలా అంటే కచ్చా చాక్లెట్స్ ఉంటాయి కదా, అలా ఉందన్నమాట. సో ఇదండి ఇక్కడైతే ఈ షుగర్ సిరప్ అయ్యేలోపు జీడిపప్పు అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాం మేము. యాక్చువల్లీ దీనికి సారపలుకులు అయితే బాగుంటాయంట. అదేం మనకు చెప్పనీకి వస్తలే. సారపలుకులు మనం సేమియాలో వేసుకుంటాం కదా, అవి ప్రస్తుతానికి మేము వాడడం ఎక్కువ. మేము ఎక్కువ శాతం వాడేది జీడిపప్పు, బాదం, కిస్మిస్. ఇవి కిస్మిస్ కావాలంటే బోలెడు ఉన్నాయి, కానీ బాగుంది. సో అది అవైలబుల్ లేదు కాబట్టి మాకు ఇది జీడిపప్పు అయితే వేసుకున్నాం. ఏది వేసినా బాగుంటుంది, డ్రై ఫ్రూట్స్ హల్వా కాబట్టి సెట్ అయిపోతుంది. సో ఇదండి ఇక్కడైతే షుగర్ మెల్టింగ్ స్టార్ట్ అయింది. ఇదండి ఇందులో కొంచెం ఆయిల్ రుద్దుదామని ప్లేట్కి అతుక్కోకుండా. ఇది ఫస్ట్ కొంచెం వేసుకుందాం. జీడిపప్పు అయితే వేసేసుకుందామండి. ఫస్టే వేసుకోవాలి ఇవి. ఫస్ట్ చూపి. ఇది షుగర్ కరిగిపోయింది కదా, ఇప్పుడు మనము ఇది కలుపుకున్న గ్రేప్ జ్యూస్ ఉంది కదా, షుగర్ కలిపినాక ఇందులో పోసుకుందాం. ఓకే, షుగర్ కరగాలి మొత్తం. సో అండి ఇది మొత్తం కరిగిపోయింది కదా, ఉండలు లేకుండా ఇప్పుడు ఇందులో పోసుకుంటూ కలుపుదాము. పైకి పెట్టుకోండి, లేకపోతే లంప్స్ ఫామ్ అవుతుంది. ఇలా కలిపేసుకోవాలి మొత్తము. దగ్గర పడేదాకా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మళ్ళీ ఇంకా ఆడగట్టుతుంటుంది. జెల్లీ ఫామ్ అమ్మ. సో గ్రేప్స్ డైరెక్ట్గా తినలేని వాళ్ళు ఇలా చేసుకొని తినండి, బాగుంటుంది. సో ఇదండి ఇలా దగ్గరికి అవుతుంటుంది, ఇంకా అవ్వాలి. ఇది కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు వస్తుంటుంది. కలర్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది, మళ్ళీ అడుగంటితే బ్రౌన్ కలర్. సో ఇదండి ఇంకొంచెం దగ్గర పడాలి. అది కలుపుతూనే ఉండాలి దాన్ని. దీన్ని చేయాలంటే కొంచెం పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ అంటే ఓపిక. ఎస్. ఇంకా
కడుపులో మా అమ్మ చెమటలు కార్చి చేస్తుంది మా అమ్మ ఈ హల్వా. అందరేం కారుస్తారు, చెమటలు కారుస్తారు. ఎలా ఉంది చూసారా? సో అయిపోయిందండి. ఇప్పుడు ఇది మనం ప్లేట్లో షిఫ్ట్ చేసుకుందాం. ప్లేట్లోకి మా ఆల్రెడీ ఇందులో కొంచెం ఇట్లా జీడిపప్పు వేసి పెట్టాము. ఇప్పుడు ఇందులోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇదండి ఇలా వేసేసుకొని ప్లేట్లో ఇది కొంచెం రూమ్ టెంపరేచర్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెం జీడిపప్పు అయితే వేసుకుందాము. గ్రేప్స్ డైరెక్ట్ తినలేని వాళ్ళు ఇలా చేసుకొని తినండి, బాగుంటుంది. గ్రేప్స్ తిన్న ఫీలింగే ఉండదు అసలు. సో ఇదండి, ఇది కొంచెం రూమ్ టెంపరేచర్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందాము.